రిమ్ వీల్స్ ఆర్ అలాయ్ వీల్స్, అసలు ఏది పర్చేస్ చేయాలి, ఎవరు పర్చేస్ చేయాలి, ప్రైజెస్ విషయంలో, రైడింగ్ విషయంలో, డ్యూరబిలిటీ, మెయింటెనెన్స్ కాస్ట్, ఇంకా చాలా ఈ వీడియోలో కంపేర్ చేద్దాం. ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏది పర్చేస్ చేయాలని. లెట్స్ డిగ్ ఇట్. హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హర్నాథ్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ హ్యారీ మోటో వ్లాగ్స్ తెలుగు అని చెప్పి కమెంట్ చేయండి అండ్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. అండ్ ఫస్ట్ వచ్చేసి రిమ్ వీల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఒకటి ముందు చెప్తున్నా, రిమ్ వీల్స్ ని చాలా మంది స్పోక్ వీల్స్ అని కూడా అంటారు. రిమ్ వీల్స్ అన్న ఒకటే, స్పోక్ వీల్స్ అన్న ఒకటి. ఒకవేళ నేను స్పోక్ వీల్స్ అనే వర్డ్ వీడియోలో యూజ్ చేస్తే అది రిమ్ వీల్స్ అనమాట. రిమ్ వీల్స్, స్పోక్ వీల్స్ రెండు ఒకటే. ఫస్ట్ ప్రైజెస్ గురించి చూస్తే, అల్లాయ్ వీల్ తో కంపేర్ చేసినప్పుడు స్పోక్ వీల్స్ అనేది చాలా చీపర్ గా వచ్చేస్తాయి అనమాట. అల్లాయ్ వీల్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఫ్రీక్వెంట్ గా ఆఫ్ రోడింగ్ చేస్తూ ఉంటారో, ఫ్రీక్వెంట్ గా ఇన్ ద సెన్స్ 70-80% ఆఫ్ రోడింగ్ ఎవరైతే చేస్తారో, ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఎక్కువగా విలేజెస్ లో ఉంటారో, విలేజెస్ లో కొంచెం రోడ్స్ బాగుండవు కదా, సో అలాంటి రోడ్ కండిషన్స్ లో ఎవరైతే డైలీ రైడింగ్ చేస్తారో, సో వాళ్ళకి ఇది రికమెండబుల్ అనమాట స్పోక్ వీల్స్ అయితే. ఎందుకంటే రిమ్ వీల్ ఆర్ స్పోక్ వీల్ డ్యూరబిలిటీ మీద ఫోకస్ అయి ఉంటుంది. డ్యూరబిలిటీ అంటే ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట స్పోక్ వీల్స్ అనేటివి. ఎందుకంటే కంప్లీట్లీ మెటల్ తో డిజైన్ చేసి ఉంటారు కాబట్టి స్పోక్ వీల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పొరపాటున ఫాస్ట్ గా వెళ్ళేటప్పుడు ఏదైనా గుంతలో పడిపోయినా కూడా స్పోక్ అనేది కొంచెం బెండ్ అయితే కానీ మొత్తం టైర్ అనేది ఎప్పుడు డ్యామేజ్ అవ్వదు. సో అందుకని హిమాలయన్ లాంటి ఆఫ్ రోడింగ్ బైక్స్ కి స్పోక్ వీల్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. ఆ బైక్స్ లో, ఆఫ్ రోడింగ్ బైక్స్ లో అల్లాయ్ వీల్స్ అవైలబుల్ గా ఉండవు. అది హిమాలయన్ ఒకటే కాదు, ఏదైనా ఆఫ్ రోడింగ్ బైక్ మీరు తీసుకోండి, సో వాటిలో అల్లాయ్ వీల్స్ 99% అవైలబుల్ గా ఉండవు అనమాట. అండ్ 5,000 to 8,000 రూపీస్ స్పోక్ వీల్స్ అయితే చీపర్ లో వచ్చేస్తాయి అనమాట. మీరు ఒకవేళ అల్లాయ్ వీల్ కొనుక్కుంటే మీ స్పోక్ వీల్ కాస్ట్ కి ఒక 5,000 to 8,000 రూపీస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అండ్ స్పోక్ వీల్ అయితే మీకు చీపర్ లో వచ్చేస్తుంది అన్న. ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి స్పోక్ వీల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా బైక్ తీసుకోండి, నేను అల్లాయ్ వీల్స్ తీసుకున్నా. నేను మ్యాక్స్ టు మ్యాక్స్ 70, మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ఒక 60% నేను ఆఫ్ రోడింగ్ చేయను. సిటీ డ్రైవ్స్లోను, హైవేస్లోనే డ్రైవ్ చేస్తాను కాబట్టి సో నేను అల్లాయ్ వీల్స్ తీసుకోవడం జరిగింది అనమాట. నాకు ఎక్స్ట్రా 7,000 పే చేసి నేను అల్లాయ్ వీల్స్ అయితే కొనుక్కున్నా సపరేట్గా అంటే ఇన్ ద సెన్స్ షోరూంలోనే కస్టమైజ్ చేయించాను అనమాట. స్పోక్ వీల్ లేకుండా అల్లాయ్ వీల్ బైక్కి 7,000 ఎక్స్ట్రా పే చేశాను నేను. సో ఇవి మెయిన్ అడ్వాంటేజెస్ అనమాట స్పోక్ వీల్ కొంటే. ఫస్ట్ వచ్చేసి డ్యూరబిలిటీ, సెకండ్ వచ్చేసి చీపర్ ఇన్ ప్రైస్, అండ్ థర్డ్ వచ్చేసి బెస్ట్ సూటబుల్ ఫర్ ఆఫ్ రోడింగ్. స్పోక్ వీల్స్ కొంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే వీటికి హై మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా హెవీగా ఉంటాయి స్పోక్ వీల్స్. అల్లాయ్ వీల్స్కి వచ్చేసరికి చాలా లైట్ వెయిట్లో వచ్చేస్తాయి అనమాట. సో చాలా హెవీగా ఉంటాయి కాబట్టి మైలేజ్ కూడా మీకు కొంచెం తక్కువ వస్తుంది స్పోక్ వీల్స్ వల్ల. అల్లాయ్ వీల్స్తో కంపేర్ చేసినప్పుడు స్పోక్ వీల్స్ వల్ల మీకు మైలేజ్ కూడా చాలా తక్కువ వస్తుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా ఎందుకు ఎక్కువ అంటానంటే, మీరు లాంగర్ పీరియడ్లో ఒక 5 to 6 years తర్వాత స్పోక్ వీల్స్ని మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. అవి ఊడిపోవడం కానీ, అవి బెండ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అల్లాయ్ వీల్స్ మీరు పర్చేస్ చేసినట్లయితే అంత మెయింటెనెన్స్ ఉండదు అనమాట. పోతే టైర్ అంతా పోతుంది, లేకపోతే నీట్గానే ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రిమ్ వీల్ ఆర్ స్పోక్ వీల్. అండ్ అల్లాయ్ వీల్స్కి వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఎక్కువ హైవే రైడింగ్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ సిటీలో రైడ్ చేస్తారో, ఎవరికైతే కొంచెం ఎక్కువ మైలేజ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళైతే అల్లాయ్ వీల్స్ అయితే పర్చేస్ చేయండి. ఎందుకంటే అల్లాయ్ వీల్స్ చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అనమాట. అందువల్ల మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది లైట్ వెయిట్గా ఉండడం వల్ల. థర్డ్ పాయింట్ ఏంటంటే లో మెయింటెనెన్స్. చెప్పాలంటే అసలు మెయింటెనెన్స్ ఏమీ ఉండదు. ఒకవేళ మీరు బాగా చూసుకొని ఓన్లీ సిటీలో హైవేలో వెళ్తున్నట్లయితే అల్లాయ్ వీల్స్కి ఎటువంటి విధమైన మెయింటెనెన్స్ ఉండదు అనమాట. బెండ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏం జరగవు అనమాట. పోతే విరిగిపోతాయి డైరెక్ట్, లేకపోతే అలాగే ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి అల్లాయ్ వీల్స్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే అల్లాయ్ వీల్స్లో చాలా స్టైలిష్గా ఉంటుంది బైక్ చూసినప్పుడు. దాన్ని కంపేర్డ్ టు స్పోక్ వీల్స్ బైక్ చూడండి అండ్ అల్లాయ్ వీల్స్ బైక్ చూడండి. అల్లాయ్ వీల్స్ బైక్ కంపారిటివ్లీ చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. అండ్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి హై ప్రైస్ కొంచెం 5,000 to 7,000 రూపీస్ ఎక్కువగానే ఉంటుంది. ఏ బైక్ తీసుకున్నా మీకు అల్లాయ్ వీల్స్ కావాలంటే ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది అనమాట. అండ్ డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది. డ్యూరబిలిటీ ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కదా, అండ్ మీరు హార్డ్ రోడ్స్లో అండ్ ఆఫ్ రోడింగ్లో మీరు రైడ్ చేయొచ్చు కానీ మళ్ళీ ఒక లెవెల్లో రైడ్ చేయలేరు అనమాట. ఆఫ్ రోడింగ్లో స్పోక్ వీల్స్ అంత స్ట్రాంగ్ అయితే అల్లాయ్ వీల్స్ ఉండవు. అందుకే ఇది లైట్ వెయిట్ అంటారు. అవి స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా హెవీ వెయిట్ ఉంటాయి. ఇవి లైట్ వెయిట్గా ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు హెవీ ఆఫ్ రోడింగ్కి తీసుకెళ్తే ఓకే, నార్మల్ ఆఫ్ రోడింగ్కి వర్క్ అయితే నేను కూడా చాలా సార్లు వెళ్ళాను అనమాట. ఆఫ్ రోడింగ్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. హెవీ ఆఫ్ రోడింగ్కి తీసుకెళ్తే లైక్ లడాక్ లాంటి ప్లేసులకి అయితే తీసుకెళ్తే మీ
అల్లాయ్ వీల్స్ అయితే పోతాయి అంటే చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట పోనీకి, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఒకటేసారి చిన్న చిన్న గుంతలు అనుకోని విధంగా ఏదైనా చిన్న చిన్న పాట్ హోల్స్ ఇలాంటివి వచ్చిందనుకో కన్ఫామ్గా ఇరిగిపోతాయి, బ్రేక్ అయిపోతాయి అనమాట. సో ఇవి మెయిన్ డిసడ్వాంటేజెస్ అనమాట అల్లాయ్ వీల్స్కి. మీరు బైక్ కొంటున్నట్లయితే ఏ బైక్ని మీరు ప్రిఫర్ చేస్తారు? అల్లాయ్ వీల్స్ బైక్ ప్రిఫర్ చేస్తారా, లేదా స్పోక్ వీల్స్ బైక్ ప్రిఫర్ చేస్తారా? కమెంట్ చేయండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద వీడియో. If you like this video, please don't forget to like, share, comment, and don't forget to subscribe my channel. Keep smiling, keep exploring, keep traveling. Bye bye.